హిందూపూర్లోని సరస్వతి విద్యామందిర్ దగ్గర చిన్న ఇంట్లో, కటిక పేదవాళ్ళ ఇంట్లో బాబాగారు కొలువై ఉన్నారు. వాళ్ళు షిరిడి నుంచి తెచ్చిన బాబాగారి చిన్న విగ్రహం, 2 ఏళ్ల క్రితం తెచ్చిన చిన్న విగ్రహం నుంచి కుడి చెవిలోంచి విభూతి రాలుతోంది. కాలి బొటిన వేలు నుంచి నీళ్లు ఉప్పొంగుతున్నాయి. కుడి కన్ను తెరిచారు. తర్వాత కొద్ది రోజులకు ఎడమ కన్ను కూడా తెరిచారు. అది బాబాగారి విగ్రహం చూస్తుంటే బాబాగారినే చూసినట్లు కనుల పండుగగా ఉంది. నేను వెళ్ళి అక్కడ 20 నిమిషాలు కూర్చున్నాను. ఆమె చూయించింది. ప్లేట్లోంచి నీళ్ళన్నీ ఉప్పొంగుతున్నాయి, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. 15 నిమిషాలు అక్కడే కూర్చొని బాబాని చూస్తున్నాను. 15 నిమిషాల తర్వాత ఆమె మరీ చూయించింది. చూడండి అక్క, ఇప్పుడే వాటర్ తీసాను కానీ నీళ్ళన్నీ ఎలా వచ్చేస్తున్నాయని. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే ఆమె నీరు బయటికి తీసింది, కానీ వెంటనే నీళ్ళన్నీ ప్లేట్లోంచి నిండిపోయి ఇంట్లోకి వచ్చేసాయి. ఇది ఎంత సత్యం కదా! బాబాగారు ఎంత గ్రేట్ కదా! సత్యనారాయణపేటలోని బాబాగారి గుడి స్వామి ట్రస్ట్ వాళ్ళు వచ్చి రకరకాలుగా టెస్ట్ చేసి ఇది నిజమే, ఫ్రాడ్ కాదని నిరూపించారు. వాళ్ళు నిరూపించి వెళ్ళినప్పటి నుంచి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ విభూది ఇచ్చి, నీళ్లు ఇచ్చి సంతోషంగా పంపిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి, బెంగళూరు, నెల్లూరు, అనంతపూర్, ఎక్కడెక్కడి నుంచి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. మీరు శ్రీ షిరిడి సాయినాథ్ దర్శనాథ్ చేసుకోండి. శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై.